హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనసోమ్ కిచెన్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఉప్మా రవ్వతోని లడ్డూని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చేసే విధంగా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని చేసుకోవడం కూడా చాలా సులభం. ఇక ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికోసం ఒక బౌల్ని తీసుకోండి. దానిలో 1 కప్ వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి. ఈ ఉప్మా రవ్వ సన్నగా ఉండేది ప్రిఫర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమన్నా కొంచెం లావుగా ఉన్నట్లయితే దాన్ని ఒకసారి మిక్సీ కూడా చేసుకోవచ్చు. దీనిలో కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేస్తూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. కానీ కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇలా గట్టిగా కాకుండా ఇలా కొంచెం జారుగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఆలోపు డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాం కదా, వాటిని ఇలా సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దను ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ అనేది బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మరి కాస్త నెయ్యి తీసుకొని ఇలా బటర్ పేపర్ పైన అప్లై చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా నార్మల్ కవర్ పైన అప్లై చేసుకోవచ్చు. ఇలా ఇంకొక బటర్ పేపర్కి కూడా సేమ్ అలానే నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. బటర్ పేపర్ యూజ్ చేయడం వల్ల మనకు ఇది అంటుకోకుండా చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ప్యాన్ పైనకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా హీట్ చేస్తే ఈ పైది కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం నెయ్యిని అప్లై చేస్తూ దీన్ని మంచిగా కాల్చుకోవాలి. మరి ఎక్కువ కూడా దీన్ని కాల్చకూడదండి. నార్మల్గా కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలానే మనం ఇంకొక బటర్ పేపర్ని యూజ్ చేయకుండా కూడా మనం హ్యాండ్తోని ఇలా ప్రెస్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా త్వరగానే వచ్చేస్తుంది. దీన్ని కూడా ప్యాన్ పైనకి షిఫ్ట్ చేసుకొని నెయ్యిని అప్లై చేస్తూ దీన్ని కూడా మనం 2 సైడ్స్ ఇలా మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక 5 మినిట్స్ పాటు వదిలేస్తే ఇవి పూర్తిగా చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా చేసుకోండి. ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా ఇలా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అలానే 1/2 కప్ వరకు చక్కెరని దానిలోనే ఒక 4-5 ఇలాచీలను కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక మంచి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలోనే చక్కెర పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అలానే ఒక 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నాం. కొబ్బరి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలోకి 3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీనిలో మనం కట్ చేసుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ నెయ్యితోనే మనం లడ్డూలు చుట్టుకోవడానికి కూడా ఇదే నెయ్యి వాడతాం కాబట్టి ఇక్కడే మనం ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత వీటిని నెయ్యితో సహా మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం హ్యాండ్తో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ బేస్ ఉంది కదా, ఈ బేస్ సహాయంతో మనం రౌండ్ షేప్లోకి లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను. ఒక చిన్న ముద్దను తీసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ చుట్టుకోవడం వల్ల లడ్డు అనేది గట్టిగా ఊడిపోకుండా వస్తుంది. మరొకటి రౌండ్ షేప్లో కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, మనం ఎంతో ఈజీగా ఈ లడ్డూలను ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 1 వీక్ వరకు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మనం ఈ వెరైటీని కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం కదా. ఈ పద్ధతి అనేది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.